గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డబ్బున్న వయసుతో పాటు ఉచ్చనీచాలు కూడా మర్చిపోతుంటారు. అలాంటి వారిలో ఒకడు ఈ మన్మథరావు. లక్ష్మీ పూజకం కానీ అతని ఆరాటం పట్టించుకునే ఆ పూజారి తీర్థప్రసాదాలంటూ మన్మథరావుని విసిగిస్తుంటాడు. పైగా తిరుమల ప్రసాదం లడ్డూ గురించి విచిత్రంగా వివరాలిస్తూ ఉంటాడు. అయితే మన్మథరావుకి ఇదేవి పట్టడం లేదు. అతను ఎప్పుడు వెళ్ళిపోతాడా, ఎప్పుడు ఎంగేజ్ చేసుకున్న అమ్మాయి వస్తుందా, ఆమెతో ఎంత తొందరగా మన్మథ సామ్రాజ్యంలో మునిగి తేలిదామా అని తెగ ఆరాటపడుతున్నాడు. కానీ ఆ పూజారి పీనుగ వదలుడు సరికదా, మరిన్ని సాంప్రదాయ వివరణలతో చీడిపాతలా అంటుకుపోతున్నాడు. ఇంకా చేసి వచ్చింది నిజమైన పూజారి కాదు, ఆ వేషంలో ఉన్న శివాజీ ఐపీఎస్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. తప్పు చేసిన వాళ్ళ చట్టానికి దొరక్కపోవచ్చు, కానీ శివాజీ నుండి తప్పించుకోవడం అలా. ఈ మన్మథరావు చట్టానికి దొరకని క్రిమినల్, తప్పు పలుకుబడితో తప్పించుకుని తిరుగుతున్న కిలాడి. కట్టుదిట్టమైన గోండాల భద్రతా వలయంలో ఉన్న మన్మథరావుని డైరెక్ట్గా అటాక్ చేయడం అంత ఈజీ కాదు. అందుకే ఆ ఇంటి పూజారిగా వచ్చి అతని ఆట కట్టించాడు శివాజీ. చట్టపరంగా లొంగని మొండి చట్టాన్ని చాకచక్యంగా తనదైన శైలిలో శిక్షించడం అతని హాబీ. నేరస్తుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు, శిక్షించబడాలి అన్నది అతని ధ్యేయం. ఈయన ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, వృత్తిపరంగా వెరీ సిన్సియర్. ఆ సిన్సియారిటీ కారణంగానే సాధారణ కానిస్టేబుల్ స్థాయి నుండి ఆఫీసర్ స్థాయికి ఎదిగాడు. అయితే వ్యక్తిగతంగా కాసంత రసికుడు, అలాగని విచ్చలవిడితనం లేదు. ఏదో యవనంలో ఉన్నప్పుడు పెళ్ళాం చెల్లెలు ముచ్చటపడిందని మరదల మెళ్ళలో 3 ముళ్ళు వేసి 2 ఏళ్ల పూజారి అనిపించుకున్నాడు. ఆ విషయం తెలిసిన పెద్ద భార్య పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే అప్పుడప్పుడు కాస్తంత గొడవ చేస్తుంది. అతను తన పోలీసు నిజంతో ఆమె నోరు ముగిస్తుంటాడు. ఇది ఎప్పుడూ ఉండే గొడవే. కానీ ఇలాంటి పరిస్థితుల్లో రిటైర్మెంట్ కూడా దగ్గర పడింది. దాంతో ఈయనలో దిగులు, చిరాకు ఎక్కువయ్యాయి. పిల్ల పెళ్లి చేయాలి, కొడుకును ఒక దారికి తేవాలి. మొదటి దానికి డబ్బు, రెండో దానికి స్టామినా అవసరం. ఈ రిటైర్మెంట్ దశలో ఈ రెండూ సాధ్యపడటం జరిగే పనేనా? సమస్యలు ఎలా ఉన్నా సర్వీస్ ఉన్నన్నాళ్ళు డ్యూటీ చేయాలిగా. శ్రీరామనవమి ఉత్సవాలకు బందోబస్తు చేయాల్సిన డ్యూటీ పడింది. ఆ విషయం పెద్దవారికి చెప్పి ఓ వారం రోజుల పాటు ఇంటికి రావడం కుదరదని జాగ్రత్తలు చెప్పి బయలుదేరాడు. శ్రీరామనవమి ఉత్సవాల డ్యూటీ అనగానే తన చెల్లెలింటికి కాకుండా సరాసరి తన దగ్గరికే రావాలని ఆమె పట్టుపట్టింది. అప్పటికి తప్పించుకోవడం కోసం అలాగే వస్తానని చెప్పి డ్యూటీకి చేరుకున్నాడు.
నమ్మితేనే కదా మోసం చేసేది. రేయ్ మని కట్టేయండిరా. రేయ్ మిమ్మల్ని ప్లీజ్ మీకు దండం పెడతాను. ప్లీజ్ అందుకే మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవాలి. ఉషా నేను చెప్పినట్టు విన్నాం అనుకో, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. అదే ప్రాబ్లం అయితే నాట్ ఎట్ ఆల్. కమాన్. కాస్త లేట్ అయింది. అవును మామ, కాస్త లేట్ అయింది. అన్ని ఏర్పాట్లు చేసాం. యాదగిరిగుట్లో కళ్యాణ మండపం కూడా బుక్ చేసాం. దండలు, పురోహితుడు, సాక్షులు, భోజనాలు, ముత్తైదువులు అన్ని రెడీ. పెళ్లి సాంప్రదాయబద్ధంగా జరిగిపోద్ది. కాకపోతే లొకేషన్ చేంజ్. సర్లేరా, ఇప్పుడు అవన్నీ ఎందుకు లేట్ అవుతుంది, బయలుదేరండి. ఉషా వెళ్దామా? వద్దు రమణ, మనం వెళ్ళిపోదాం. పద వెళ్దాం. నువ్వు చెప్పిన ప్లేస్ కాదు, ఇంటికి. మామ ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఏమీ కాకూడదని. పద వెళ్దాం. మామ ఏంటో ఇది, అన్ని ఏర్పాట్లు చేసాక వెళ్ళిపోతారు. ఏమరా ఏమైందో. సరే పోదాం పోదాం. మిస్టర్ కామేష్, ఏటా ఏటా షౌటింగ్? నీ ఇల్లు కొందాం అనుకుంటున్నాను. ఏంటి? ఎంత కమ్ముతావు? ఏంటి నువ్వు అనేది? నువ్వు నా ఇల్లు కొంటావా? యా యాహూల్ తర్వాత అద్దె కట్టే దిక్కులేదు కానీ ముందు అద్దె కట్టు, తర్వాత ఇల్లు కొందు. ఇల్లే కొందాం అనుకుంటుంటే ఈయనంటి చీప్ గా అద్దె గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి చీప్ గానా? సర్లే సర్లే, ఈ నెల నుంచి నెలకి అద్దె 500 పెంచుతున్నాను. 1000 రూపాయలు ఇస్తాను. నీకేమైనా అభ్యంతరమా? వెయ్యా? హాయ్ డార్లింగ్, ఎక్కడా పార్క్ లో ఉన్నావా? 5 minutes లో వస్తున్నా. చూడు, నీ ఇంటి గురించి తర్వాత మాట్లాడతాను. అర్జెంట్ పని ఉంది, మళ్ళీ కలుస్తాను. బాయ్. ఓకే బాయ్. ఏంటి ఏంటి మాట్లాడేది? కొంపతీసిడి లాటరీ అమ్మా. సే మిస్టర్ శివాజీ సార్, నీ డ్యూటీ రిపోర్ట్స్ అన్నీ చూశాను. జనరల్ గా చూస్తే డ్యూటీ పరంగా నువ్వు చాలా ఇండిసిప్లైన్డ్. డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఏ స్టేషన్ లోనూ నువ్వు 1 సంవత్సరం కూడా పనిచేయలేదు. ఏ ఒక్క కేసు కూడా లా అండ్ ఆర్డర్ ప్రకారం డీల్ చేయలేదు. అలాగని నువ్వు ఇన్ఎఫిషియెంట్ కాదు. నీలో టాలెంట్ ఉంది, సిన్సియారిటీ ఉంది, సీనియారిటీ కూడా ఉంది. నీలో ఉన్న ఈ అసెట్స్ ని సరైన దిశలో ఎలివేట్ చేయాలనే ఉద్దేశంతో నిన్ను క్రైమ్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఐ థింక్ దిస్ ఇస్ ది కరెక్ట్ మూవ్ ఫర్ యూ. am I right? అనుకుంటాను సార్. వాట్? నా గురించి నేనే ఎలా అనుకుంటాను సార్? అందుకే క్రైమ్ డిపార్ట్మెంట్ లో నీకు సెక్షన్ ఉపయోగిస్తున్నాను. ట్విన్ సిటీస్ లో నానాటికి పెరిగిపోతున్న సెక్షువల్ హెరాస్మెంట్స్ గురించి అందరూ మన డిపార్ట్మెంట్ చేతగానితనాన్ని చూపుతున్నారు. మనం ఎంతమందిని అరెస్ట్ చేసినా
ఎన్ని కేసులు సాల్వ్ చేసినా అవేమీ లెక్కలోకి రావటం లేదు. ఎందుకని? సార్, నేరాలు తగ్గినప్పుడే మన లెక్కలకి విలువ ఉంటుంది. నేరానికి శిక్షకి సమన్వయం లేనప్పుడు నేరస్తుల సంఖ్య తగ్గదు, నేరస్తులు భయపడ్డు. వాట్ డు యు మీన్? నేను ఫీల్ అయిందే చెబుతున్నాను సార్. నేరాలన్నింటిలోకి సెక్సువల్ క్రైమ్ చాలా డేంజర్. సెక్సువల్ క్రిమినల్స్ ని పనిష్ చేయగలం కానీ మార్చలేము. ఫర్ ఎగ్జాంపుల్, కడుపు కోసం దొంగతనం చేసేవాడికి పృథ్వీ తెలివి చూపిస్తే మారతాడు. అలాగే పగ తీర్చుకోవడం కోసం మర్డర్ చేసేవాడు శిక్షతో సంబంధం లేకుండానే చల్లబడతాడు. ఎందుకంటే వాడి టార్గెట్ అంతవరకునే కాబట్టి. బట్ సెక్షువల్ నేరస్తులు మాత్రం చాలా కష్టం. ఎందుకంటే అది వాడి నగ్నాలు అలా జీర్ణించుకుపోయి ఉంటుంది. అందుకు తగ్గట్టు వాడికి అవకాశాలు ఎక్కువ. యువర్ అనాలిసిస్ ఈస్ వెరీ వెరీ కరెక్ట్. అందుకే నిన్ను సెలెక్ట్ చేశాను. ఐ హోప్ సాధ్యమైనంత త్వరలో రిజల్ట్ చూపుతామని ఆశిస్తున్నాను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్. గుడ్ లక్. అవును, ఫ్యామిలీ ఎప్పుడు షిఫ్ట్ చేస్తున్నావు? సారీ సార్, నాకు ఆ ప్రాబ్లం లేదు. నో ఫ్యామిలీ. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావయ్యా? నేను కొన్ని రోజులైనా ఒకే చోట జాబ్ చేయగలరు అన్న నమ్మకం నాకు కుదిరినప్పుడు. ఉంటాను సార్. టిప్పు 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 సుందరి, మంచి మాట చెప్పండి టిప్పు సుందరి. సారీరా, లేట్ అయింది. నీకు అలవాటేగా. ఇదిగో డబ్బు కావాలన్నావుగా, తీసుకో. ఎందుకు అడిగానంటే మా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి బాగా. నేను అడిగానా? అంటే చెప్పాలి కదా. అవసరం లేదు, నాకు నీ మీద నమ్మకం ఉంది. అందుకేరా, నువ్వంటే నాకు ఇష్టం. ఇష్టమే కాదు, ప్రాణం. చాలు చాలు చాలు, ఇప్పటికే లేట్ అయింది, నేను ఇంటికి వెళ్ళాలి. నేను ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే వెళ్తానంట. మరేం చేయమంటావు? నువ్వేమీ చేయక్కర్లేదు, అన్నీ నేనే చేస్తాను. ప్రపంచంలో ఎవరు కనిపెట్టలేని హెచ్ఐవికి మందు మనం కనిపెట్టాం. యు ఆర్ గ్రేట్. ఇట్స్ రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్. ఈ గ్రేట్ మంది మన స్టేట్ ది, మన కంట్రీ ది. థాంక్యూ వెరీ మచ్. థాంక్యూ ఫర్ యువర్ కోఆపరేషన్. యు ఆర్ ఏ ఫస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు ఎయిడ్స్ వ్యాధి నుంచి సేవ్ అయ్యావు. నీకేం భయం లేదు.